హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్. ఎట్లున్నారేటి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే నేను మీతో ఒక స్మాల్ మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకేటి, ఇక్కడ చూసారు కదా, మా మమ్మీ మా డాడీ చాలా ఇష్టంగా అయితే ఇక్కడ వేసుకున్నారు. ఏంటివి ఇక్కడ తమలపాకు చెట్టు, ఇది వచ్చేసి దవనం చెట్టు, దవనం ప్లాంట్. ఓకే, ఇది తమలపాకు. చాలా అంటే చాలా ఇష్టంగా కనకంబరాల పువ్వులు కానీ, అలాగే వామ్ చెట్టు కానీ, ఈ విధంగా అయితే చాలా వేసుకున్నారు. మ్యాంగో చెట్టు, అలాగే గోరింటాకు చెట్టు చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ శారీ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొత్త శారీ అయితే గిఫ్ట్గా తీసుకున్నాను. ఇంకా సో అదే శారీ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది 2000 అనమాట శారీ. ప్లాంట్స్ చూపించాను కదా, బయట వచ్చేసి ఇక్కడ గోరింటాకు చెట్టు అండ్ అలాగే ఇది పూజ చేసినప్పుడు పెడతారనమాట, ఫ్లవర్స్ వస్తాయి అది. అండ్ అలాగే ఇక్కడ మ్యాంగో చెట్టు, కలబంద చెట్లు చాలా అంటే చాలా బాగా ఆర్గనైజింగ్గా పెట్టుకున్నారు మా మమ్మీ మా డాడీ. ఇక్కడైతే ఇంకా చూసారు కదా, చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే, మా సిస్టర్ అయితే బ్యూటీషియన్ అనమాట. తను ఒక 5 to 6 years వరకు చేసింది న్యాచురల్స్లో. అన్నీ కూడా మేకప్ నుంచి ప్రతిదీ, పెళ్లి కూతుర్ని చేసే వరకు ప్రతిదీ తనకి వచ్చు అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా తను బ్యూటీషియన్కి చాలా దూరంగా ఉందన్నమాట. అయితే ఇప్పుడైతే మేము మేక్ ఓవర్ అయితే చేయబోతున్నాము మా అక్క బిడ్డకి. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. శారీ, జ్యువెలరీ అంతా కూడా ఇంకా తనకి మేకప్ చేసేసి, అంటే తను చాలా ఏమంటారు, చామంచాయి కూడా కాదు, కొంచెం బ్లాక్గానే ఉంటుందన్నమాట. తనకి మేకప్ ఎలా వేస్తుంది అనేది ఇప్పుడు చూపించేస్తాను మీకు. షార్ట్కట్లో చూపిస్తాను, ఎక్కువ పెట్టను నేను. ఓకే. అండ్ మా సిస్టర్ వచ్చేసి తినే బ్యూటీషియను. 6 years చేసింది న్యాచురల్స్లో. చాలా ఎక్స్పీరియన్స్, చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఇక్కడైతే ప్లీట్స్ అయితే పెట్టేస్తుంది. ప్లీట్స్ కొంగు ఉంటాయి కదా, అవి ఫస్ట్ రెడీ చేస్తుంది అనమాట. మనం శారీ ఎప్పుడే కానీ కట్టేటప్పుడు ఈ విధంగా మనకి బిఫోర్ ఫంక్షన్, అంటే రేపు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈరోజు నైటే కుచ్చులు కానీ, లేదంటే మన కొంగు మొత్తం సెట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనం ఈజీగా శారీ వేర్, అంటే 1 minute శారీ లాగా మంచిగా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. శారీకే మనకు చాలా టైం అవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ప్లీట్స్ అయితే పెట్టేస్తుంది. ఇంకా ఇక్కడైతే ప్లీట్స్ అంతా రెడీ చేసుకొని శారీ ఇక్కడ చూసారు కదా, ఇంకా తినకైతే కట్టేసిన తర్వాతకి బిఫోర్ ఫేస్ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తున్నాను. సో షార్ట్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. బిఫోర్ ఫేస్ ఈ విధంగా ఉంది కదా. ఆఫ్టర్ మేకప్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసేసిన తర్వాతకి ప్రీమియర్ అని ఉంటుంది, తర్వాత ఫౌండేషను, తర్వాత మేకప్ పౌడరు. ఈ విధంగా తిను కొంచెము డార్క్గా ఉంది కాబట్టి 2 coatings అయితే వేసిందనమాట. మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే బోరింగ్గా ఉండొద్దు అనేసి. చూసారు కదా, ఇప్పుడు 2nd coating కూడా వేసేస్తుంది అనమాట. అయితే చాలా ప్రొఫెషన్గా చేస్తుంది. ఇంకా తెలుసు కదా, న్యాచురల్ అంటేనే బ్రాండ్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్ దాంట్లో చేసింది కాబట్టి ప్రతిదీ వచ్చు మా సిస్టర్కి. మా సిస్టర్ అని కాదు కానీ చాలా బాగా చేస్తుంది. ఒకవేళ తనని మీకు కాంటాక్ట్ కావాలి అనుకుంటే నేను కింద డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక హైదరాబాద్లో కానీ లేదంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా తనకి టెక్స్ట్ చేయండి. డెఫినెట్గా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే తను చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇంకా మేకప్ 2 coatings అంతా ఇచ్చేసిన తర్వాత లిప్ లైనర్ కానీ, ఐ లైనర్ కానీ, ఐ ల్యాషెస్ కానీ, మస్కరా కానీ అంతా కూడా వేసేసి స్టిక్కర్ పెట్టేస్తుంది అనమాట. తర్వాత హెయిర్ స్టైల్ చేసేసి జ్యువెలరీ వేసేస్తే అయిపోతుంది. నేను మొత్తం కూడా బోర్ కొట్టనివ్వకుండా నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఓకే. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. చూసారు కదా బిఫోర్ ఎలా ఉండింది అనేది, బిఫోరు మీరు ఆఫ్టర్ కంపేర్ చేయండి, ఎంత బాగుందో కదా. ఈ విధంగా డార్క్గా ఉన్న వాళ్ళని కూడా మనం మేకప్ వేసి మంచిగా కవర్ చేయొచ్చు. మేకప్ అందుకే కదా ఉంది. అయితే నేను నా ఐస్ని చాలా అందంగా చూపివ్వడం కోసం నేను ఇక్కడైతే రీజనబుల్ ప్రైస్లో డాజ్లర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మస్కరా, ఐలైనర్, అలాగే ఏమంటారు
కాజల్ ఇవన్నీ కూడా డాజ్లర్ తీసుకొచ్చి ఇలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఐనింగ్ కొంచెం అందంగా బ్యూటిఫుల్గా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే నేను మేక్ ఓవర్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్నాస్ వరల్డ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీరు వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని నేను కూడా చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఓకే, ఇక్కడ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అయితే అయిపోయింది. యా, ఈ విధంగా బ్యూటిఫుల్ మనకు ఉన్న ఐస్ని ఇంకా బ్యూటిఫుల్గా అందంగా చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాం కదా. సో యా, అంతే ఈ వీడియో. బాయ్.